ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి నేతలకు చేతలకు మాటలకు పోలికే లేదు. ప్రతి ఒక్కరి పట్ల హుందాగా వ్యవహరించాలని చెబుతున్న కూటమి అధినేతలు వారి మంత్రులు ఎమ్మెల్యేల మాటలకు అసలు పోలికే లేదంటున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా మాట్లాడతామన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల మంత్రులు ఎమ్మెల్యేలు జగన్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. యూట్యూబర్ రావణ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ పైన ఓ మంత్రి తీవ్ర విమర్శలు చేయగా మరో ఎమ్మెల్యే ఆ కామెంట్స్ నుంచి తీవ్రమైన మాటలు తూటాల్లా వాడేశారు. ఈ వ్యాఖ్యలపైన వైసీపీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మరో రాజకీయ వివాదానికి దారితీసింది. ఇంతకీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టు తయారైన ఆ మాటలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. యూట్యూబర్ రావణ్ వ్యవహారం పైన ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలపై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. మరోవైపు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఈ అంశంపైన సోషల్ మీడియాలోను రెండు వర్గాల మధ్య తీవ్ర చర్చ కొనసాగుతుంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ యూట్యూబర్ రావణ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిని ఆయన ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అంటే జగన్పై తీవ్ర విమర్శలు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఇక మంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ ప్రయాణం కూడా ఇప్పుడు మరోసారి చర్చకు వస్తుంది. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఇలా వివిధ పార్టీల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ విధానాలను బలంగా సమర్థిస్తూ ప్రతిపక్షం పైన విమర్శలు గుప్పించడం సహజమే అని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే వ్యక్తిగత స్థాయిలో తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. మరోవైపు ఆనం వ్యాఖ్యలను వైసీపీ నేతలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత ఆరోపణల స్థాయికి తీసుకెళ్లడం సరైంది కాదు అని అంటున్నారు. అంతేకాదు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టిలో పడేందుకే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇలా చౌకబారు విమర్శలు చేస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఒకప్పుడు జగన్ను ఆర్థిక ఉగ్రవాదిగా తీవ్ర ఆరోపణలు చేసిన ఆనం రాజకీయ ఉనికి కోసం అదే జగన్ వద్ద వైఎస్ఆర్సీపీలో 2019లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2024లో ఎన్నికల ముందు నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి చేరారు. ఇక కూటమి సునామీలో నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గెలుపొందారని నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారడానికి గట్టి కారణం జగన్ మంత్రి పదవి ఇవ్వలేదనేది. జిల్లాలో తనకు కాదని కాకానికి మంత్రి పదవి ఇవ్వడంతో అసంతృప్తితో కోటంరెడ్డి టీడీపీలోకి మారారు. ఇక కోటంరెడ్డికి వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్ ఇచ్చారు. తాను చనిపోతే వైసీపీ జెండా కప్పాలని ఒక సభలో కోటంరెడ్డి బహిరంగంగా భావోద్వేగంగా కామెంట్స్ కూడా చేశారు. రాజకీయ నేతల మాటలేవి నమ్మకూడదు అనడానికి కోటంరెడ్డి ఉదంతాన్ని ఇప్పుడు ఉదాహరణగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్ గతంలో పలువురు రాజకీయ నాయకులపై కూడా విమర్శలు చేశారని, ఇప్పుడు ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చర్యలు కక్ష సాధింపుగా ఉన్నాయని కూడా వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఒకవైపు మంత్రి ఆనం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండగా, మరోవైపు వైసీపీ వాటిని రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా అభివర్ణిస్తోంది. రావణ్ వ్యవహారం, దానిపై నమోదైన కేసులు, వాటి రాజకీయ ప్రభావం రానున్న రోజుల్లో కూడా చర్చనీయాంశంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ విమర్శలు వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లకుండా ప్రజా సమస్యలపైనే చర్చ జరగాలి అనే ఒక అభిప్రాయం కూడా పలువురు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. రాజకీయ విమర్శలు ఎంత తీవ్రంగా ఉన్నా అవి చట్టపరమైన పరిమితులు, ప్రజాస్వామ్య విలువల పరిధిలోనే ఉండాలి అనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న నేతలు చేసే ప్రతి వ్యాఖ్య రాజకీయంగానే కాకుండా
పరిపాలన పరంగానూ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అందుకే ఆరోపణలు ప్రత్యారోపణల కంటే ప్రజా సమస్యలపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వడం అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేలు చేస్తుంది అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది.